మాజీ ఎమ్మెల్యే గన్రా మండిపాడు. వరంగల్ అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లలో అవినీతి జరిగిందని సోషల్ మీడియా మరియు ప్రతిపక్షంగా అడిగితే చెప్పులు తెగుతాయి వంటి వ్యాఖ్యలు చేయడం ఇదే సాంప్రదాయమని మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తే వాటిని ఆధారాలతో సహా నిరూపించాలి గాని చెప్పు తెగుతుంది వంటి పరుష వ్యాఖ్యలు చేయడం తగదు. తమపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ వాటిని ఎప్పుడు సముచితంగా సమాధానం ఇచ్చామే తప్ప ఈ విధంగా దూషణలకు దిగలేదు. అధికారంలో ఉండి కేవలం ఆరోపణలు చేయడం సరైంది కాదు. భూపాలపల్లి గడ్డ మీద నేటి ముఖ్యమంత్రి అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నాపై 1400 ఎకరాల భూమి కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు. 2.5 సంవత్సరాలు గడిచిన ఆరోపణలను నిరూపించలేకపోయారు. ఇప్పటికే నేను దానిపై కోర్టులో పరువు నష్టం కేసులు, క్రిమినల్ కేసులు దాఖలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి భాషలో స్పందించడం అనుచితమని అన్నారు. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట ఆమె పైన, ఆమె మంత్రిత్వ శాఖ పైన, మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినావు, దానికి మరి ఏ మోడల్ అది, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది. ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినవు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది. అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తున్నావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు తెగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇదే భూపాలపల్లి గడ్డ మీదకి వచ్చి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా నా పైన 1400 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని ఆరోపణ చేసినాం. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికే కోర్టులలో పరువు నష్టం దావాను క్రిమినల్ ప్రొసీడింగ్లో అదేవిధంగా సివిల్ కేసులో కూడా వేయడం జరిగింది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఈరోజు మేము ప్రతిపక్షంలో మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ రకమైనటువంటి భాష మాట్లాడడం మేము భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు సీతక్క గారు బేషరతుగా ఆమె క్షమాపణ చెప్పాలి. ఆమె మీద వచ్చినటువంటి అభియోగాలకు ఆమె సరైన పద్ధతుల్లో పూర్తి ఆధారాలతో పెట్టాలి తప్ప దబాయింపుతో తప్పించుకోలేరనే విషయాన్ని ఆమె గుర్తెరిగితే బాగుంటుందని కోరుతా ఉన్నాం. హుస్నాబాద్ పట్టణంలో కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె చెరువు కట్ట శుద్ధీకరణ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సూచించారు. హుస్నాబాద్ పట్టణ డ్రైన్ వాటర్ కొత్త చెరువులో కలవకుండా నీరుగా ప్రత్యేక ఫీడర్ కి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కొత్త చెరువు అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. అనంతరం ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు పరిశీలించారు. కట్ట సుందరీకరణ డెవలప్మెంట్ జరుగుతున్న పనులపై ఆరా తీశారు. పనుల్లో నాణ్యత ఉండాలని తెలిపారు. చెరువులో నిర్మితమవుతున్న గ్లాస్ బ్రిడ్జ్ పనులు పరిశీలించారు. కట్టపై గ్రీనర్ ల్యాండ్ పై
అధికారులకు పలు సూచనలు చేశారు. కట్టపైన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కట్టపైన ఉన్న గుట్టపై వ్యూ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయ పరిసరాల్లో భక్తుల సదుపాయాల కోసం నిర్మిస్తున్న నూతన షెడ్లను పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నూతనంగా నిర్మితమవుతున్న పోచమ్మ ఆలయాన్ని పరిశీలించారు. హుస్నాబాద్ 8-9వ వార్డుకు సంబంధించి శ్మశాన వాటికకు స్థల పరిశీలన చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. పల్లె చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. బతుకమ్మ మెట్లను పరిశీలించారు. కట్ట బండికి చుట్టూ రైలింగ్ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు. సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలంలోని బాలాపూర్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించిన G+5వ భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు. అర్ధరాత్రి కూడా ముమ్మరంగా కొనసాగిన కూల్చివేతలు. 2వ రోజు కొనసాగుతున్న కూల్చివేతలు. జమ్మూ కాశ్మీర్లోని ఆక్నూర్లో అత్యంత అరుదైన టోర్నాడో శనివారం బీభత్సం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగిన ఈ సుడిగాలిని స్థానికులు ఆసక్తిగా చూశారు. ఇది కొన్ని వందల మీటర్ల ఎత్తు వరకు కనిపించింది. ఎప్పుడు చల్లటి వాతావరణం ఉండే ఈ ప్రాంతంలో టోర్నాడో సంభవించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బావిగి భద్రేశ్వర దేవాలయ పరిసర ప్రాంతం భక్తజన సంద్రంగా మారింది. జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. జాతర ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మేడి మహేష్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి రథోత్సవానికి కుంభంతో అలంకరించారు. అంతకుముందు స్వామివారి పల్లకి సేవ, పూర వీధుల్లో ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. స్వామివారికి పూజల అనంతరం సాయంత్రం వేళ రథోత్సవానికి సంప్రదాయాలను పాటిస్తూ కలశధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని రథోత్సవ కార్యక్రమానికి కమిటీ, భక్తులు, నేతలతో కలిసి పూజలు చేశారు. వీరితో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత, పలువురు నేతలు, అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
జరుగుతుంది. కుడివైపు గేట్ వేసి లాగాలి. దయచేసి ముందుకు పాటించండి. ఆగండి ఆగండి ఆగండి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, ప్రముఖ సినీ హీరోయిన్ ప్రేమ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. ఈ చట్టం స్థానిక సంస్థల వరకు అమలు కావాలని ఆకాంక్షించారు. దేవాలయాలపైన దాడుల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలియుగ వైకుంఠ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు ఉదయాన దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోడీ గారి సహకారంతో వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పాలనలో ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. అదే సందర్భంలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల పైబడిన కళ 50% సమాజంలో ఉన్నటువంటి నారీమణుల యొక్క ఆకాంక్షను ఈరోజు కొన్ని గంటల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థలో పవిత్ర దేవాలయమైనటువంటి పార్లమెంటు వేదికగా మహిళా బిల్లు మీద చర్చలు జరగబోతున్నాయి. ఎన్డీఏ పాలనలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఎవ్వరూ ఊహించని రీతిలో 30-40 సంవత్సరాలుగా ఏదైతే ఉర్రూతలుగిస్తున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి సోదరీమణుల ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు బిల్లును తీసుకురావడం అనేటువంటిది కోట్ల మంది మహిళలు ఈరోజు స్వాగతిస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పి భావిస్తున్నాం. ఏదేమైనా భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నటువంటి ఎన్డీఏ తీసుకొస్తున్న ఈ మహిళా బిల్లు ఒక చారిత్రాత్మక సాక్ష్యంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడబోతుంది. 13-14% ఉన్నటువంటి మహిళలు రాబోయే రోజుల్లో 30% పైబడి చట్టసభలకు ఎన్నుకున్నటువంటి యొక్క అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, ఈ దేశంలో ఉన్న నారీ శక్తికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఒక్క పార్లమెంటులో వచ్చినటువంటి చట్టం ఈ దేశంలో అన్ని శాసనసభల్లో కింది స్థాయి వరకు కూడా స్థానిక సంస్థల్లో కూడా అందుబాటులోకి రావాలని ఆకాంక్షిస్తున్నా. ఏదేమైనా ఒక చారిత్రాత్మక నిర్ణయానికి ఎన్డీఏ నేతృత్వం వహించినటువంటిది అభినందనీయం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి చర్చ. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అనేక దేవాలయాలను ఈరోజు కొంతమంది ఉద్దేశపూర్వకంగా వివాదాలు చేయడం, దేవాలయాల నిర్మాణాలను అడ్డుకోవడం, దేవాలయాలను ఈరోజు కొంతమంది కులం పేరు మీద, మతం పేరు మీద రెచ్చగొట్టడం అనేటువంటిది దురదృష్టకరం. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో పనిగట్టుకొని హిందూ దేవాలయాల మీద, హిందూ ధర్మం మీద, హిందూ ధర్మ ప్రచారం మీద, లేదా హిందూ సంస్కృతి మీద దాడి చేయాలన్నటువంటి ఒక ఏదైతే ఉందో ఈ కుట్రలు ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ మా ప్రభుత్వంలో కానీ చెల్లవనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. సమాజం బాగా గమనిస్తుంది. ఈ రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అదే సందర్భంలో హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం కానీ, హిందూ ధర్మం యొక్క సంస్కృతి కానీ, హిందూ దేవాలయాల జోలికి కానీ వస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విడిచిపెట్టదు. కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. గోదావరి జిల్లాలో దేవాలయాలను వివాదం చేసి కావాలని ఈరోజు కొంతమంది రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో వాళ్ళ మీద ఉక్కుపాదం అణిచివేయాలని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాన్ని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు తెలిపారు. విశాఖ అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14న సాయంత్రం 5 గంటలకు డాబా గార్డెన్స్, ఎల్ఐసి అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్, రామా టాకీస్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ఊరేగింపు అనంతరం జయంతోత్సవ సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశిష్ట అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకాబ్రత బాగ్చి, గౌరవ అతిథిగా హెచ్పిసిఎల్ సిజిఎం జి కిరణ్ కుమార్ హాజరవుతారని తెలిపారు. అంబేద్కర్ అందరి వారని, అన్ని వర్గాల ప్రజలు కార్యక్రమాన్ని విజయవంతం
విజయవంతం చేయాలని కోరారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి జేవి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యుద్ధాలు పేదరికం లేని సమాజాన్ని కాంక్షించారన్నారు. మతం పేరుతో మనుషుల మధ్య విభజన, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర సాగుతుందన్నారు. సెంటు భూమి కూడా ప్రజలకు ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేనప్పటికీ 15 లక్షల కోట్లు అప్పులు ఎగవేసిన వారిపై మాత్రం ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్ సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. దేశ సంపద కొందరి చేతిలోకి పోగొట్టకూడదని రాజ్యాంగం చెప్తుంటే దానికి విరుద్ధంగా జరుగుతుందని పేర్కొన్నారు. గౌరవనీయులైన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా యొక్క అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ తరఫున మా హృదయపూర్వక జైబీలు తెలియపరుచుకుంటున్నాం. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ప్రెస్ మీట్కి ఆహ్వానించడానికి ముఖ్యమైన కారణం ఏప్రిల్ 14 తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినోత్సవం అనేది ఘనంగా జరిపించే ఉద్దేశంతో దానికి మీరంతా కూడా భాగస్వాములయ్యి మన విశాఖపట్నం జిల్లా అంతటా కూడా మీ మీడియా ద్వారా ప్రసారం పెట్టి ప్రపంచ మేధావైనటువంటి ఆ మహానుభావుడు దొరక జన్మదిన వేడుకలకి అందరినీ వచ్చేటట్టు మీ వంతు పాత్రగా మీరు నిర్వర్తించాలని, అదేవిధంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వారు ఎప్పుడు మిమ్మల్ని పిలిచిన మా ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి మా యొక్క కార్యక్రమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీరు మరి వార్తలు అందిస్తున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు జైబీలు తెలియపరుచుకుంటున్నాం. మిత్రులారా, మరి ఈ ప్రింట్ మీడియా ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వారు, నా పేరు బొడ్డు కళ్యాణరావు, అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షుడిని, అదేవిధంగా జేవి ప్రభాకర్ మేష్ గారు, ఆయన ప్రధాన కార్యదర్శి, డాక్టర్ గారా సత్యనారాయణ గారు మరి ట్రెజరర్ గారు, అదే డైరెక్టర్గా తాడి కాంతారావు గారు, శ్రీమతి పట్నం సిటీలో ఉన్న ప్రజలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, వారి సిద్ధాంతాల్ని, వారి జన్మదిన వేడుకల్ని మరి తిలకించేటట్టు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా కని విని ఎరగిన రీతిలో ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు కూడా ఒక నాయకుడి గురించి యావత్ ప్రపంచం కూడా ఒకే రోజున జన్మదిన వేడుకలు చేయడం అనేది మనకు తెలియదు. అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్కడికే దక్కిందని మనందరం కూడా మన దేశానికే గర్వకారణం అని చెప్పుకోక తప్పదు. అందుచేత మీరందరూ కూడా సంపూర్ణంగా ఈ మెసేజ్ని పంపించాలని కోరుకుంటూ, ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి జేవి ప్రభాకర్ మేష్ గారిని వారి యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క జన్మదిన వేడుకలు పురస్కరించుకొని చేసే కార్యక్రమాలని. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఏర్పడి 43 సంవత్సరాలు అవుతోంది. ఈ 43 సంవత్సరాల్లో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ ద్వారా కూడా దళిత బహుజనులందరికీ కూడా మేము చేరువవుతున్న సంగతి కూడా ముందుగా మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు సంబంధించి కలెక్టర్ గారు రేపు కార్యక్రమానికి హాజరవుతున్నారు. అలాగే పోలీస్ కమిషనర్ గారు కూడా మనకి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో హెచ్పిసిఎల్లో ఆయన కూడా వస్తున్నారు. వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారన్న సంగతి మీ అందరికీ నేను ముందుగా తెలియజేసుకుంటున్నాను. ఈవేళ ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం ఉంది. దానివల్ల మనకు ధరలు పెరిగిపోయి ప్రజలందరూ ఎంత బాధపడుతున్నారో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సమాన అవకాశాలు కలిగినటువంటి, పేదలు లేనటువంటి ఒక దేశాన్ని కలగన్నాడు. మరి అలాంటి కళ నిజం చేయాలంటే ఈవేళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఆ కళ నిజం కాలేదు. చేయాల్సినటువంటి బాధ్యత కేవలం ఏదో దళితులకు సంబంధించిన అంశం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ నరుడు, విశ్వనరుడుగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి వాడు. ఇప్పుడు ఈవేళ రాజకీయాలను కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారంటే మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదలను మరింత పేదలుగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్నే మార్చాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అన్నింటినీ కూడా అందరూ ఎదుర్కోవాలి. ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యం. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి ఈవేళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి అప్పులు ఎగలేసిన వాళ్ళు 15 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎగలేసిన వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. మనమేమో ఇక్కడ కింద ఏంటంటే ఒక సెంటు భూమి ఇస్తారా లేదా అని మనం ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకున్నాక ఒక సెంటు భూమి దేవుడా అని ఆలోచించే పరిస్థితి ఉంటే, కొంతమందికి 99 పైసలకి ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పేదవాళ్ళని మరింత పేదవాళ్ళుగా
రాజ్యాంగం ఏదైతే చెప్తుందో సంపద ఒక దగ్గర పోగుపడిపోకూడదు, దాన్ని సమానంగా పంచమని రాజ్యాంగం చెప్తుంటే పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా ఉండేటటువంటి ఒక భారతదేశాన్ని, ధనికులను మరింత ధనికులుగా తయారు చేసేటువంటి ఒక భారతదేశాన్ని కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. దానికి ఎవరు ప్రశ్నించకుండా ఉండడం కోసంగా మతం పేరు మీద మనుషుల మధ్య విభజన తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ రావాలని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. ఇది కేవలం దళితులకు సంబంధించిన అంశం కాదు. ఇది అందరూ రావాలి, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ రావాలి. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి మరి వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్లని మనం మనసులో పెట్టుకొని రాబోయే కాలంలో ఎలాగ పేదవాళ్ళని మరి ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం ఎలా ఉండాలనేది మనం ఆలోచించాలని చెప్పి ఉద్దేశంతోనే అంబేద్కర్ సెలబ్రేషన్ చేస్తున్నాము. ఆ రోజు 5 గంటలకి మనం ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నుంచి ఊరేగింపు ఉంటుంది. తర్వాత ఇక్కడ లోపలే పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు సత్యనారాయణ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంత్యోత్సవాలు రేపు 14వ తారీఖున చాలా గ్రాండ్గా చేయాలని మా కమిటీ అందరం తీర్మానించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అలాగే చేసుకెళ్తున్నాం గత 43 సంవత్సరాల నుంచి కూడా. సో అందులో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వామ్యాలు కావాలని, జిల్లా నలుమూల నుంచి రావాలని, చాలా భారీ స్థాయిలో జరగాలని ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా మా కమిటీ వచ్చి సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత మొదటి టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ వచ్చి సంవత్సరంన్నర అయింది సెకండ్ టర్మ్. ఇందులో కొన్ని మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కానీ పేదవాళ్ళకి ఏ ఏర్పాట్లు కావాలని ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ మేము విజ్ఞాన కేంద్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. 100 మంది పిల్లలు వచ్చి చదువుకుంటారు. మీరు కూడా ఒకసారి వెళ్ళి వెనకాల చూడొచ్చు. సెంట్రల్ ఏసీ అందులో ఈ మధ్యకాలంలో 25 మంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు వేరియస్ కేటగిరీస్కి. గ్రూప్ 2 కానీ, రైల్వే పైలట్లు కానీ, కానిస్టేబుల్ కానీ, టీచర్స్ కానీ, ఇట్లా చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా బాగుందని ఏర్పాటు చేస్తున్నాము. అది కాకుండా కోచింగ్ సెంటర్ కూడా పెట్టాము. కింద మేము 50 మంది కానిస్టేబుల్స్ జనరల్గా కోచింగ్ సెంటర్ రన్ అవుతుంది ఇప్పుడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు 30 లక్షలు ఇవ్వడం జరిగింది. భవనం కూడా వారే కట్టించి ఇచ్చారు. అందరూ కూడా ఇవాళ రేపు స్కిల్ డెవలప్మెంట్ తయారవుతుంది. అట్లా కాకుండా మనకి డార్మెంట్ కూడా తయారు చేసాము. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు వచ్చినా సరే, ఏ హాస్పిటల్ పని మీద, ఏ స్కూల్ పని మీద, ఏ ఎగ్జామ్ పని మీద వచ్చినా వారు ఏసీ డార్మెంటరీ కూడా మేము చాలా సుందరంగా తయారు చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మరలా మాకు హెచ్పిసిఎల్ వారు ఆల్రెడీ శాంక్షన్ చేశారు 34 lakhs. మాకేంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా ఏ ఎగ్జామ్ నిమిత్తం వచ్చినా, ఏ హాస్పిటల్ నిమిత్తం వచ్చినా పిల్లలు స్టూడెంట్ పర్పస్గా అక్కడ పైన లైబ్రరీ కడుతున్నాము. అందులో ఉండి వాళ్ళు చదువుకొని ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి. అలాగే పోర్టు వాళ్ళు కూడా ఇవాళ రేపు ఒక కొంత అమౌంట్ శాంక్షన్ చేసేట్టున్నారు. సివిల్స్ కూడా ఇక్కడ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చేస్తున్నాం మేము. పాత కలెక్టర్ గారు మాకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం, దీనిలో మైక్ సెట్ ఏర్పాటు చేయడం, తర్వాత చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, మాకు బలలో అన్నీ 10 లక్షలు అనేక మందిని ప్రొడక్ట్ చేసి బయటకు పంపించి దీని ద్వారా జీవనోపాధి రేపొద్దున బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని మంచిగా జీవించాలన్న తపంతో మా కమిటీ అంతా నిరంతరం కష్టపడుతున్నాం. బిల్డింగ్ కూడా ఇప్పుడు అన్ని రూపురేఖలు కూడా మారుస్తున్నాం. చాలా చక్కగా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ రేపు జరిగే జయంత్యోత్సవాలకి మీ యొక్క ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యత ఏంటంటే ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ మంది వచ్చి ఈ ద్వారా ఒక పాయింట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ కూడా వారు సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్ట్ల పైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గీర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848 212